హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? నాకైతే అసలు ఖాళీ ఉండట్లేదండి ఈ సీజన్లోని. ఎందుకంటే అస్తమానం హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మా పాపకి బై బర్త్ రిఫ్లెక్షన్ ప్రాబ్లం ఉంది. ఈ సీజన్లోనే నార్మల్గానే కఫ్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఈ రిఫ్లెక్షన్ ప్రాబ్లంతో అసలు తగ్గదనమాట అండి, తగ్గుతనకి. సో అందుకనేసి అస్తమానం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాను. సో నాకు హాస్పిటల్లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశానండి. ఏంటంటే అది, నేను ఒక గ్రాండ్ పేరెంట్స్ పక్కన కూర్చున్నాను. వాళ్ళ మనవరాలను ఎత్తుకొని కూర్చున్నారనమాట. వాళ్ళు కూడా 6 నెలలంట పాపకి కన్ను మీద ఒక దెబ్బ, వెనకాల తల దగ్గర ఒక దెబ్బ ఉంది. కన్ను దగ్గరది తగ్గిపోయింది, పాతది. తల దగ్గరది లాస్ట్ 1 వీక్లో తగిలిందంటండి. పర్వాలేదమ్మా, నార్మల్ మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అన్నారు. తీసుకొచ్చాం మళ్ళీనే హాస్పిటల్కి అనేసి అన్నారనమాట. అయితే ఎలా తగిలిందండి అంటే, వీళ్ళ అన్నయ్యమ్మ 4వ సంవత్సరము మంచం నుంచి ఎత్తి కింద పడేశాడు. ఈ కన్ను మీద కూడా వాడి పొడిచేశాడు 2 నెలల పిల్లప్పుడు అనేసి అన్నారనమాట. అని ఒకటి ఊరుకున్నాను. అయితే కొద్దిసేపటికి నేను మెడిసిన్స్ కోసం లైన్లో నుంచున్నానండి. అప్పుడు పాప నా దగ్గర నుంచి ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో నుంచొని ఉందన్నమాట. ఈలోపు వాళ్ళ మనవడు వచ్చి తోసేశాడు పాపని. తోసేస్తే వెంటనే దబ్బమని పడిపోయింది మా పాప. నేను వెంటనే స్పీడ్గా వెళ్ళి పాపని లేవ తీసుకొని, తప్పమ్మ కొట్టకూడదు కదా అంటే, ఆ అమ్మమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడొచ్చి, నువ్వు నేను తోసుకుంటావేటమ్మా, పిల్లలు కాకపోతేని పిల్లలే తోసుకుంటారు, పిల్లలే ఆడుకుంటారు అంటుంది. అది అసలు చాలా తప్పండి. ఇఫ్ అది వాళ్ళ చెల్లి కాబట్టి, ఆ బాబు చెల్లి కాబట్టి సరిపోయింది. ఇంకొకరి పిల్ల అయితే ఏమవుతుందండి, ఆ కన్ను మీద పొడి చేయడం, తల మీద కొట్టేయడం అనేది. ఇలా బయట ఆ బాబు మా పాపనైనా కాదు, హాస్పిటల్లో ఏ పిల్లలు కనబడితే ఆ పిల్లని తోసేస్తూనే ఉన్నాడు, కొట్టేస్తూనే ఉన్నాడు. అయినా సరే వీళ్ళు వాడిని గసరడం మానేసి, పిల్లలు కాకపోతే మనం ఆడుకుంటామా, పిల్లలు కాకపోతే మనం దోసుకుంటామా అంటున్నారు. ఇది చాలా చాలా తప్పు పద్ధతి అండి. మొక్కే వంగంది మానే లొంగదు కదా అనేసి అంటారండి. అసలు చాలా తప్పు అన్నమాట అది. పిల్లలకి వాళ్ళు తెలియక చేసేటువంటి పొరపాట్లని మనం తెలిసి ఎంకరేజ్ చేయకూడదండి ఎప్పుడుని. అది వాళ్ళకి భవిష్యత్తులో చాలా పెద్ద సమస్య కింద మారుతుంది. చాలా సమస్యలను ఫేస్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు దగ్గరికి రారు, వాళ్ళ యాటిట్యూడ్ మారదు. ఎదిగే కొలది ఇంకా బండగా ముండెద వల్ల తయారైపోయి అందరి మీదకి దున్నపోతుల్లో పడిపోతారు తప్పితే వాళ్ళు మారండి. అంటే పిల్లల అంత మాట అనాలని కాదు, వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. నేను చూస్తున్నాను కూడా, ఎక్కువ అస్తమానం హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి కదా నాయి. సో చాలామంది పిల్లల్ని అలా చూస్తూ ఉంటాను, అందుకని చెప్పేసి షేర్ చేస్తున్నాను. దయచేసి పిల్లల్ని చిన్న వయసులోని కొట్టేమని కాదండి, చిన్నగా మందలించండి.